స్కూల్ అయిపోయింది. ఇక ముందేంటి? చాలామంది విద్యార్థులని, వాళ్ల తల్లిదండ్రుల్ని వేధించే ప్రశ్న ఇది. ఈ కెరీర్ కూడలిలో సరైన దారి ఎలా ఎంచుకోవాలర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ సహాయపడుతుంది. 10th లేదా 12th తర్వాత ముందున్న లెక్కలేనని కెరియర్ ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వడం, కొంచెం టెన్షన్గా ఫీల్ అవ్వడం చాలా కామన్. దాదాపు ప్రతి ఒక్కరూ ఈ స్టేజ్ని దాటుకునే వెళ్తారు. అయితే అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. ఈ విశ్లేషణను ఒక మ్యాప్లా అనుకోవచ్చు. ఈ గందరగోళమంతా పోయి ఒక స్పష్టమైన దారిని చూపించడమే దీని ఉద్దేశం. సరైన కెరియర్ని ఎంచుకునే ఈ జర్నీలో మొదటి అడుగు బయట ప్రపంచంలో ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూడటం కాదు, మన లోపలికి మనం చూసుకోవడం. మన బలాలేంటి, మన ఆసక్తులేంటి అనేది ముందు తెలుసుకోవాలి. దీనికోసం ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. అదే ఏపీఐ సూత్రం. ఏపీఐ అంటే ఏ ఫర్ యాప్టిట్యూడ్, పి ఫర్ పర్సనాలిటీ, ఐ ఫర్ ఇంట్రెస్ట్. యాప్టిట్యూడ్ అంటే సహజంగా ఏ పనిలో మనకు ప్రతిభ ఉంది. పర్సనాలిటీ అంటే మన స్వభావం ఎలాంటిది. ఇక ఇంట్రెస్ట్ అంటే మనకు దీనిపై నిజమైన ఆసక్తి ఉంది అనేది. మరి ఈ ఏపీఐని ఎలా తెలుసుకోవాలి? చాలా సింపుల్. ముందుగా 9 నుంచి 12వ తరగతి వరకు ఏ సబ్జెక్టులలో బాగా రాణించారో చూసుకోవాలి. తర్వాత మనల్ని మనం గమనించుకోవాలి. గ్రూప్లో పనిచేయడం ఇష్టమా, లేక ఒంటరిగా పనిచేయడం కంఫర్టబుల్గా ఉంటుందా? ఇక చివరగా ఎవరు చెప్పకపోయినా మనంతట మనమే ఏ విషయాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతాం? ఈ 3 కలిసే చోటే మనకు సరైన దారి దొరుకుతుంది. సరే, మన గురించే మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ముందున్న ప్రధాన విద్యా మార్గాలేంటో ఒక్కసారి చూద్దాం. మన మ్యాప్లో ప్రయాణం మొదలుపెడదాం. 10వ తరగతి తర్వాత మన ముందుండేవి ప్రధానంగా 2 దారులు. ఒకటి ఎకడమిక్ మార్గం, అంటే ఇంటర్మీడియట్. ఇది మనల్ని బీఎస్సీ, బీకాం లాంటి సాంప్రదాయ డిగ్రీ కోర్సుల వైపు తీసుకెళ్తుంది. ఉన్నత విద్యకు ఇదే ఫౌండేషన్. రెండోది వొకేషనల్ మార్గం, అంటే పాలిటెక్నిక్ లేదా ఐటీఐ. ఇవి నైపుణ్యం, అంటే స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాయి. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి త్వరగా ఉద్యోగంలో స్థిరపడటానికి సహాయపడతాయి. ఇక ఇంటర్మీడియట్ తర్వాత ఈ అకాడమిక్ జర్నీ 3 ప్రధాన స్ట్రీమ్లుగా, అంటే 3 శాఖలుగా విడిపోతుంది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటిది అందరికీ బాగా తెలిసిన సైన్స్ స్ట్రీమ్. టెక్నాలజీ, మెడిసిన్ లాంటి రంగాల్లోకి వెళ్లాలనుకునేవాళ్లకి ఇదే గేట్వే. ఇందులో ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్ మాత్రమే కాదు, ఫార్మసీ, అగ్రికల్చరల్ సైన్సెస్, వెటరినరీ సైన్సెస్ లాంటి ఎన్నో అవకాశాలున్నాయి. ఇక రెండోది కామర్స్ స్ట్రీమ్. బిజినెస్, ఫినాన్స్, ఎకనామీ, ఈ ప్రపంచాన్ని నడిపించే రంగాలపై ఆసక్తి ఉంటే ఇది సరైన మార్గం. బీకాం, బీబీఏ లాంటి డిగ్రీలతో పాటు సీఏ, సీఎస్ లాంటి ఎంతో గౌరవప్రదమైన ప్రొఫెషనల్ కోర్సులు కూడా ఈ స్ట్రీమ్ కిందకే వస్తాయి. మూడోది ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్. సమాజం, సంస్కృతి, భాషలు, సృజనాత్మక రంగాలపై ఆసక్తి ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో హిస్టరీ, సైకాలజీ లాంటి సబ్జెక్టులతో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లేదా లా, జర్నలిజం, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలా ఎన్నో వివిధమైన అవకాశాలున్నాయి. ఈ దారుల గురించైతే తెలుసుకున్నాం కదా. మరి కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు మంచి కాలేజీల్లో అడుగుపెట్టాలంటే కొన్ని తాళం చెవులు కావాలి. అవే ప్రవేశ పరీక్షలు, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్. కొన్ని ముఖ్యమైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు చూస్తే ఇంజనీరింగ్ కోసం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, మెడికల్ లేదా డెంటల్ కోసం నీట్, లా కోర్సుల కోసం క్లాట్, ఆర్కిటెక్చర్ కోసం నాటా, ఇక డిజైనింగ్ ఫీల్డ్స్ కోసం ఏఐఈఈడి లాంటివి ఉంటాయి. ఏ రంగంలోకి వెళ్లాలన్నా దానికి సంబంధించిన పరీక్షలో మంచి ప్రతిభ చూపించడం ముఖ్యం. మన దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్స్లో సీటు రావాలంటే ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించడం చాలా కీలకం. ఇది కెరియర్ను నిర్దేశించే ఒక అతి ముఖ్యమైన అడుగు. సరే, ఇన్ని దారులు, ఇన్ని పరీక్షలు, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. కాని చివరగా గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ ప్రయాణం మనది. ఈ ఎంపిక కూడా పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయం అయ్యుండాలి. చాలాసార్లు కుటుంబం, సమాజం ఒత్తిడి మన నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. ఒక పుస్తకంలో చెప్పినట్టు కుటుంబ వ్యాపారానికి సరిపోతుందని పిల్లలను ఒక డిగ్రీలోకి నెట్టడం సరైనది కాదు. మన ఆసక్తికి, మన అభిరుచికి విలువ ఇవ్వడం అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి అసలు విషయమిదే. ప్రపంచంలో పరిపూర్ణమైన కెరీర్ అంటూ ఏదీ ఉండదు. మన వ్యక్తిగత ఏపీఐకి, అంటే మన యాప్టిట్యూడ్, పర్సనాలిటీ ఇంకా ఇంట్రెస్ట్కి నిజంగా సరిపోయే ఒక దిశను ఎంచుకోవడమే మన లక్ష్యం. ఈ విశ్లేషణతో ఒక స్పష్టమైన మ్యాప్ దొరికిందని ఆశిస్తున్నా.
మరి ఈ మ్యాప్తో ఈ ప్రయాణంలో మనందరం వేయబోయే మొదటి అడుగు ఏది?